దేవుడు ప్రాణులంతటికీ ప్రాణం పోసి భూమి మీద వదిలేటప్పుడు మనుషులు ఒక కోరిక కోరాలి దేవుణ్ణి అని నిర్ణయించుకున్నారంట. అదేంటంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనిషి జన్మ రాదు అని చెప్తూ ఉంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు అని అంటున్నారు కదా దేవుడా. మరి మాకు కూడా జంతువులతో సమానంగా అదే బాధలు అవే ఆనందాలు ఇచ్చావు. మాకంటూ ఏం స్పెషాలిటీ ఉంది? సో మేము మనుషులం కాబట్టి మాకు కొంచెం ఎక్కువ కోరికలు కావాలి. సపోజ్ మేము ఏమన్నా కోరుకున్న సాధించాలంటే అది మేము సాధించేసేయాలి. మేము ఏది కోరుకుంటే అది జరిగేలాగా ఆశీర్వాదం ఇవ్వు దేవుడా అని అడుగుతారు. అలాగే నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. సో మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కాకపోతే మీరు నమ్మితే మాత్రమే జరుగుతుంది. మీరు ఏది నమ్ముతారో అది ఖచ్చితంగా జరుగుతుంది అని వరం ఇస్తాడు. వెంటనే పక్కన దేవత అడుగుతుంది, ఎందుకు స్వామి ఇలాంటి వరం ఇచ్చారు? ఒకవేళ మనుషులకి ఇలాంటి వరం ఇస్తే సో వాళ్ళు ఏదనుకుంటే అది సాధించేస్తారు. అన్ని పాప కార్యాలు ఎక్కువైపోతాయి కదా, వాళ్ళు ఏదనుకుంటే అది జరిగితే కష్టం కదా భూమి మీద అని అడుగుతుంది. అప్పుడు దేవుడు, దేవి నువ్వేం చింతించకు, ఎందుకంటే భూలోకంలోకి వెళ్ళిన వెంటనే మనుషులకి మనం ఇచ్చిన వరం గుర్తుండదు. సో వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మన కోసం మన గుడికే రావాల్సి వస్తుంది. అదేవిధంగా నమ్మితే ఏదైనా జరుగుతుంది, కానీ నమ్మే అంత శక్తి మనిషికి ఉండదు. సో ఈ నిజాన్ని తెలుసుకోగలగడం అంత ఈజీ కాదు, నువ్వేమీ టెన్షన్ పడకు అని దేవుడు దేవతతో చెప్తాడు. ఓ అలాగా, ఈ కథ చాలా బాగుంది అని మనకి అనిపించవచ్చు. మేబీ ఇది నిజంగా కథే కావచ్చు, కానీ సరిగ్గా సమాజంలో ఇదే జరుగుతుంది. సో ఆ దేవుడి గుడికి వెళ్తే ఇది జరుగుతుంది, ఈ దేవుడి గుడికి వెళ్తే కోరిక నెరవేరుతుందంటే మనం ఖచ్చితంగా పరుగులు తీసి వెళ్తున్నాం. ఆ గుడిలో మనం ముడుపు కడితే నెరవేరుతుందంటే ముడుపు కడుతున్నాం. సో ఈ గుడిలో పూలమాల వేస్తే నిజమవుతుంది అంటే అదే పని మనం రిపీటెడ్గా చేస్తున్నాం. కానీ కోరిక నెరవేరాలంటే అసలు ఏం చేయాలి అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎవరు ఏం చెప్పినా చేసేస్తున్నారు. ఇంకొద్దిమంది ఇప్పుడు ప్రజెంట్ రీల్స్లో అయితే ఏదైనా బిర్యానీ ఆకు మీద ఒక కోరిక రాసి దాన్ని మీరు కాల్ చేస్తే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నారు. వెంటనే అది చేస్తున్నారు జనాలు. ఇదే కాకుండా ఏదైనా పేపర్ మీద రాయాలి, ఆ పేపర్ని కాల్ చేయాలి, లేదా ఆ పేపర్ని ఇలా చేయాలి, ఆ పేపర్లో 12 టైమ్స్ రాయాలి, 21 టైమ్స్ రాయాలి, అప్పుడు మీ కోరిక నెరవేరుతుందంటే సో జనాలు అలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నష్టం లేదు కదా, చేయడంలో తప్పేముంది అని మనకి అనిపించవచ్చు. మేబీ తప్పు లేకపోవచ్చు, కానీ ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. మీరు నమ్మితే జరుగుతుంది కాబట్టి వాళ్ళు అది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం నమ్మి చేస్తాం కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. సో దానివల్ల మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు చెప్పడం వల్లే జరుగుతోంది కాబట్టి వాళ్ళని నమ్మచ్చు అని అనుకుంటున్నాం. సో వాళ్ళు మీ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, మీ నమ్మకాంతో ఆడుకుంటున్నారు. నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముకో, నీ స్టైల్ మార్చు, నీ లుక్ మార్చుకో, నీకు ఏది అనిపిస్తే అది మార్చుకుంటూ ఉండు. సో నీకు ఏదన్నా కోరిక నెరవేరాలి, అది నెరవేరట్లేదు అంటే నువ్వు నమ్మడం స్టార్ట్ చేయి. నువ్వు నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది 100%. అది స్టోరీ కావచ్చు కానీ ఇదే నిజం. సో నువ్వు స్ట్రాంగ్గా నమ్మాలి. కొద్దిమంది నేను నమ్మాను కదా అయినా నెరవేరట్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఎంత మాత్రం నమ్ముతున్నావు? సో ఒకదాన్ని నమ్మడం అంటే సో అది ఖచ్చితంగా జరుగుతుందని నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అందుకే ఈ రూల్స్ అన్నీ పెట్టారు. ఇంతమంది ఇన్ని బుక్స్ రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఎలాంటివి ఫీల్ అయ్యారో వాటిని బుక్స్ రూపంలో రాస్తున్నారు. అంతే తప్ప అదేం కొత్త మ్యాటర్ ఏం కాదు. సపోజ్ ఇక్కడ సీక్రెట్ ఫార్ములా మనం వినే ఉంటాము. అదేంటంటే అట్రాక్షన్. దేన్ని ఆకర్షిస్తే అది మన దగ్గరికి వస్తుంది. డబ్బును ఆకర్షిస్తే డబ్బు వస్తుంది. అందాన్ని ఆకర్షిస్తే అందం వస్తుంది. సక్సెస్ని ఆకర్షిస్తే సక్సెస్ వస్తుంది. ఇలా ఏదైనా వస్తుంది అనేదాన్ని సీక్రెట్ బుక్లో చెప్పడం జరిగింది. సో ఇదేం కొత్త మ్యాటర్ ఏం కాదు. నువ్వు మైండ్లో ఏదైతే ఫిక్స్ అయ్యి స్ట్రాంగ్గా నమ్ముతావో అదే జరుగుతుందని అర్థం. నమ్మే ముందు మనం ఖచ్చితంగా మైండ్లో ఒకసారి ఫిక్స్ అవ్వాలి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని. ఒక కోరికని పేపర్ మీద రాసుకో, ఎవ్రీడే దాన్ని చూస్తూ ఉండు. దాంట్లో అది ఆస్వాదించినట్లు, అందులో మనం ఉన్నట్లు ఫీల్ అవ్వు. సపోజ్ ఇప్పుడు నీకు డబ్బు కావాలి, ఆ డబ్బు వస్తున్నట్లు, దాన్ని మనం తీసుకుంటున్నట్లు, ఏం ప్రాబ్లం లేదు, అది ఖచ్చితంగా వస్తుందని నమ్ము. ఇదంతా నమ్మాలంటే మన మనసు యాక్సెప్ట్ చేయదు. ఎలా జరుగుతుంది అని క్వశ్చన్స్ వేస్తుంది. ఎలాగైనా జరగచ్చు. యూనివర్స్ మనకి ఏదైనా కోరుకుంటే ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు, కానీ నువ్వు నమ్మడం చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గ నువ్వు కృషి చేసినప్పుడు నీకు ఆ కాన్ఫిడెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో ఫైనలీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేన్నైనా నువ్వు సాధించాలంటే దాన్ని ఫస్ట్ నమ్ము.
సో దాన్ని ఫీల్ అవ్వు. సపోజ్ నువ్వు ఎప్పటి నుంచో ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నావు, పిల్లలు కావాలి. నువ్వు ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఫీల్ అవ్వు. పిల్లల్ని ఎత్తుకున్నట్లు ఫీల్ అవ్వు. పిల్లల్ని టచ్ చేస్తే నీ మనసులో ఎలాంటి భావం కలుగుతుందో అదంతా నువ్వు ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. సో ఫీలింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది నమ్మకంతో ముడిపడి ఉంటుంది. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నువ్వు కృషి చేసినప్పుడు, నువ్వు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే నువ్వు ఫీల్ అవ్వడం కానీ నువ్వు నమ్మకాన్ని ప్రతిరోజు డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఇదంతా జరుగుతుంది. సపోజ్ అదే బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ప్రతిరోజు నువ్వు నమ్మకంగా వర్క్ చేయి, కృషి చేయి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే గెలవటానికి ట్రై చేస్తావో, హార్డ్ వర్క్ చేస్తావో ఖచ్చితంగా అప్పుడు నువ్వు నమ్ముతావు. నమ్మితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు.